హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము క్లాస్ 6 ఎకనామిక్స్లో క్లాస్ 6 చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్రీవియస్ క్లాసెస్లో మనము జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి ఈ 4 టాపిక్స్ గురించి క్లియర్గా మనము చర్చించుకోవడం జరిగింది. యాక్చువల్లీ జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి వీటిని మనము ఏ విషయాలలో తెలుసుకుంటాము. మనం వీటిని ముఖ్యంగా 2 విషయాల్లో తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఒకటి మార్కెట్ ప్రైస్, సెకండ్ వన్ ఫ్యాక్టర్ కాస్ట్. ఒకటి మార్కెట్ ధరలు, ఇంకొకటి ఫ్యాక్టర్ కాస్ట్. మరి మార్కెట్ ప్రైస్ లేదా ఇంకొకటి ఫ్యాక్టర్ కాస్ట్ ఇది ఎక్కడి నుండి వస్తుంది? ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. ఈ ఫ్యాక్టర్ కాస్ట్ కానీ మార్కెట్ ప్రైస్ కానీ ఉత్పత్తి కారకాల మీద ఆధారపడి ఉంటాయి. యాక్చువల్లీ ఈ ఉత్పత్తి కారకాలు అనేవి 4 టైప్స్ అండి. ఒకటి ల్యాండ్, సెకండ్ లేబర్, థర్డ్ క్యాపిటల్, ఫోర్త్ ఆర్గనైజర్. మరి ఇంతకుముందు మనము జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి గురించి చర్చించుకున్నప్పుడు ఎక్కడ కూడా మనం ల్యాండ్ గురించి కానీ లేబర్, క్యాపిటల్, ఆర్గనైజర్ వీటి గురించి మనం ఎక్కడ చర్చించలేదు. సింపుల్గా ఏమన్నాము, మొత్తం ఉత్పత్తిని స్థూల ఉత్పత్తి అంటాము, తరుగుదలను తీసేస్తే వచ్చేది నికర ఉత్పత్తి అంటాము. ఈ విధమైనటువంటి విషయాలను తెలుసుకోవడం జరిగింది. దేశ భూభాగం లోపల జరిగితే దాన్ని దేశీయ ఉత్పత్తి అని, దేశ విదేశాల్లో జరిగేటువంటి భారతీయులచే ఉత్పత్తి అయినటువంటి దానిని జాతీయ ఉత్పత్తి, ఇలాంటి విషయాలు తెలుసుకున్నాము. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఒక 4 న్యూ టాపిక్స్, మొత్తం 6 అనుకోండి. ఒకటి మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్, నెక్స్ట్ ఈ 4 టాపిక్స్. ఇవి 6 కొత్త టాపిక్స్ వచ్చాయి. యాక్చువల్గా ఈ మార్కెట్ ప్రైస్ మరియు ఫ్యాక్టర్ కాస్ట్ అనేది ఈ 4 టాపిక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆ 4 టాపిక్స్ ఏంటంటే ఒకటి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజర్. టెన్షన్ పడకండి, ఇక్కడ ఏమి లేదు ఈ టాపిక్స్ మనకు ఏ విధంగా గుర్తుంటాయని. సింపుల్గా జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే దేశీయ ఉత్పత్తి అంటున్నాము, అదేవిధంగా జాతీయ ఉత్పత్తి అంటున్నాము. అంటే ఇక్కడ ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనము తయారు చేస్తున్నాము అని అర్థము. ఇది బాగా గమనించండి. ఒక ప్రోడక్ట్ని మనం ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నాము అంటే మనకు అండర్స్టాండ్ కావడానికి ఒక ప్రోడక్ట్ అని చెప్పుకుంటున్నాము. అలాంటి ఎన్నో ప్రోడక్ట్ కలిపి జీడిపి, జిఎన్పిలా మనము గణించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒకటే ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఒక ప్రోడక్ట్ అని మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెన్ ఉందనుకోండి. ఆ పెన్ని మనం తయారు చేయాలి అంటే దానికి ఫస్ట్ మనము ల్యాండ్ ఉండాలి. అంటే మనం ఏదైనా ఒక కంపెనీ పెట్టడానికి మనకు ల్యాండ్ కావాలి. నెక్స్ట్ ఆ కంపెనీలో పనిచేయడానికి మనకు లేబర్స్ కావాలి. ఆ కంపెనీలో మనం పెట్టేది పెట్టుబడి, అది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కావాలి. ఆ అమౌంట్కి మనం ఏం చెల్లిస్తాము? వేరే వాళ్ళ దగ్గర నుండి తీసుకొని వస్తే దానికి ఇంట్రెస్ట్ ఇస్తాము. నెక్స్ట్ వీటన్నిటిని తయారు చేయడానికి ఫైనల్గా మనకు కావాల్సింది ఒక ఆర్గనైజర్, ఒక సంస్థ కావాలి. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేయడానికి ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్కి రెంట్ మనం చెల్లించడం జరుగుతుంది. లేబర్ కావాలి, పనిచేసినటువంటి లేబర్కి వేజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెట్టుబడి మూలధనం కావాలి, దాని క్యాపిటల్ అంటాము, దానికి మనం ఇంట్రెస్ట్ చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ మొత్తాన్ని చేయడానికి అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకు మెయిన్గా ఆర్గనైజర్ కావాలి. ఆర్గనైజర్కి ప్రాఫిట్ వస్తుంది. సో ఈ 4 టాపిక్స్ మనము ఈ విధంగా అండర్స్టాండ్ చేసుకోండి. మరి మార్కెట్ ప్రైస్ మరియు ఫ్యాక్టర్ కాస్ట్ ఈ 4 నుండి ఏ విధంగా వస్తాయి చూడండి. ఏదైనా ఒక పెన్ను కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేస్తున్నప్పుడు దానికి రెంట్ ఎంత చెల్లిస్తున్నాము, లేబర్కి వేజ్ ఎంత ఇస్తున్నాము, దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసాము, ఆర్గనైజర్కి ప్రాఫిట్ ఎంత చూసుకుంటున్నాము, వీటన్నిటిని కలిపి వచ్చినటువంటి అమౌంట్ను మనము ఆ పెన్ను తయారు చేయడానికి అయినటువంటి ఫ్యాక్టర్ కాస్ట్గా నిర్ణయించడం జరుగుతుంది. దాని తర్వాత దానిపై ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సబ్సిడీస్ ఇవన్నీ కలిపేస్తే మనకు ఫైనల్గా వచ్చేది మార్కెట్ ప్రైస్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఏదైనా ఒక పెన్ను తయారు చేయడానికి మనకు ఎంత 100 రూపీస్ అయిందనుకోండి. ఆ 100 రూపీస్ ఏ విధంగా అవుతుంది? రెంట్ అంటే ల్యాండ్కి రెంట్ ఇస్తున్నాము, ఎంత 20 రూపీస్ ఇచ్చాము. లేబర్కి వేజ్ ఎంత ఇచ్చాము? 50 రూపీస్ ఇచ్చాము.
మనం పెట్టినటువంటి పెట్టుబడి ఉంటుంది కదా, ఆ పెట్టుబడికి అంటే ఈ 50కి 20కి ఇదంతా కలిపి మనం కొంత పెట్టుబడి పెడతాము. ఆ పెట్టుబడికి మనకు ఇంట్రెస్ట్ 20 రూపీస్ అయింది. ఫైనల్గా మనం ఎంత ప్రాఫిట్ని చూసుకున్నాము, 10 రూపీస్ ప్రాఫిట్ని చూసుకున్నాము. టోటల్గా అయినటువంటి అమౌంట్ ఎంత, 100 రూపీస్. ఈ 100 రూపీస్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా ఫ్యాక్టర్ కాస్ట్ అంటాము. దానిపై గవర్నమెంట్ ఏం చేస్తుంది, జిఎస్టీ విధిస్తుంది, అంటే ట్యాక్స్ విధిస్తుంది. అది ఇండైరెక్ట్ ట్యాక్స్. మనకు ట్యాక్స్లు 2 రకాలండి, ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకోటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ హౌస్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ గవర్నమెంట్ 10 రూపీస్ ట్యాక్స్ వేసింది. ఈ ట్యాక్స్ ఈ ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్లో కలిపితే మనకు వచ్చేది మార్కెట్ ప్రైస్. ఇది మార్కెట్ ప్రైస్. ఈ మార్కెట్ ప్రైస్ తోటి ఆ పెన్ అనేది మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. కానీ ఇంత 110 రూపీస్ పెట్టి ఒక సామాన్య మానవుడు ఈ పెన్ను కొనుగోలు చేయలేడు. కాబట్టి దీనిపై గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక 50 రూపీస్ సబ్సిడీ ఇస్తుంది. దీన్ని ఒక్కదానిపై కాదని మీకు అండర్స్టాండ్ కావడానికి చెప్తున్నాను. దానిపై 50 రూపీస్ సబ్సిడీ ఇస్తుంది. అప్పుడు ఈ సబ్సిడీ అనేది దేంట్లో నుండి మనం తీసేస్తాము, ఫ్యాక్టర్ కాస్ట్. ఎందుకంటే సబ్సిడీ అనేది డైరెక్ట్గా ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 50 రూపీస్ని మనము మైనస్ చేసాము. ఫైనల్గా మనకు అయినటువంటి ఫ్యాక్టర్ కాస్ట్ ఎంత, ఇక్కడ 50 రూపీస్. ఆ 50కి ట్యాక్సెస్ ఎంత యాడ్ చేసాము, 10. ఫైనల్గా వచ్చింది ఎంత, 60 రూపీస్. ఈ 60 రూపీస్ అనేది మార్కెట్ ప్రైస్. సబ్సిడీ ఉంటే మనకు 60 రూపీస్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. సబ్సిడీని గవర్నమెంట్ ఇవ్వకపోతే మనకు 110 రూపీస్ మార్కెట్ ప్రైస్ అవుతుంది.